నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుండి 2027వ తారీఖు ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు, 2026 మార్చి 19 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరం ఫలితాలు చెప్పుకుందాం. అయితే ఈ పరాభవనామ సంవత్సరానికి సింహరాశి, ఇప్పుడు 5వ రాశి సింహరాశి చెప్పుకుందాం. అసలు ఈ సంవత్సరం ఎట్లా ఉందంటే, నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతులు వారంటే సూర్య చంద్రుడు. ఈ సూర్య చంద్రుడు కనపడకపోతే మనం బతకలేం. కర్కాటక రాశికేమో చంద్రుడు, కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి బాగాలేదు. సింహరాశికి సూర్యుడు అధిపతి. ఈ సింహరాశి వాళ్ళకి అష్టమంలో రవి పడ్డాడు. అందులో సింహరాశికి మరి రవి అధిపతి, మరి సూర్యపుత్రో యమశ్చ సహా శని అష్టమంలో పడ్డాడు. సూర్యుడు కుమారుడు శని, వీళ్ళిద్దరు కూడా మరి పేచీ పడ్డారు. ఈ పేచీలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే షష్టాష్టకాలు అంటారు. ఈ షష్టాష్టకాలు ఎట్లా ఉంటాయంటే మరి చెప్పడానికి వీల్లేదు. మరి ఒక పక్క నుంచి లెక్కేస్తే 6, ఇంకో పక్క నుంచి లెక్కేస్తే 8. ఈ షష్టాష్టకాల వల్ల భార్యాభర్తలకు పూర్తిగా మరి వికటించి విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. కుజుడు సప్తమంలో ఉన్నాడు. కళత్ర స్థానం కుజస్థానం. ఈ కళత్ర స్థానంలో కుజుడు ఉండటం చాలా దోషం. తర్వాత రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడ్డాయి. మరి వివాహమైన వాళ్ళు చాలామంది ఇంతకుముందు విడిపోయి కోర్టుకెక్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా ఎవ్వరూ మార్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 2 చేతులు ఒక చెయ్యికి ఒక చెయ్యి తగిలితే శబ్దం వస్తుంది. ఒక్క చెయ్యి ఎంతసేపు ఊపినా శబ్దం రాదు. ఇందులో ఒకళ్ళ కోపం వచ్చినప్పుడు 2 వాడు తగ్గుతూ ఉండి ఈ కాపురాన్ని నిలబెట్టుకోవడం చాలా అవసరం. ఇవన్నీ కాకుండా ఈ రాశివాళ్ళ పరిస్థితి, ఏకాదశంలో గురువు ఉన్నాడు. విద్య, ఉద్యోగం మరి ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. బుధుడు బాగున్నాడు. వ్యాపారం బాగా కలిసి వస్తుంది. శుక్రుడు బాగున్నాడు. భార్య అనుకూలవత అవుతుంది. కానీ భార్యతో మాత్రం భర్త అయిన వాడే పేచీ పెట్టుకునే లక్షణం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే నేను చెప్పబోయేది ఒకటే మాట. ఎన్నాళ్ళకి వివాహం కాని వాళ్ళకి, వివాహం కుదరని వాళ్ళకి, వివాహమై గొడవలు పడి సమస్యలు పడే వాళ్ళకి, వివాహమై విడబడి కోర్టుకెక్కేటువంటి వాళ్ళకి, ఇటువంటి వాళ్ళందరికీ కూడా మా ద్వారా మంచి జరిగి భార్యాభర్తలు ఏకంగా ఉండటం జరిగింది. దాదాపు కొట్టుకొని గందరగోళం చేసుకొని వీళ్ళని వాళ్ళు కొట్టి వాళ్ళని వీళ్ళు కొట్టి పోలీసులు కొట్టి ఇట్లా జరిగిన కేసులు చాలా ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో తెగదెంపులు చేయడం అనేది చాలా తప్పు. కోర్టు వాళ్ళు కూడా ఎన్నాళ్ళకి తెగదెంపులు చేయరు. ఎందుకంటే ముడి వేయటమే కష్టం. భార్య మెళ్ళో మంగళసూత్రం కట్టడం మాత్రం సరిపోతుంది. అది ఊడదీయటం అంటే ఎవడి వల్ల కాదు. పెళ్ళంటే ఎట్లా ఉంటుందంటే మరి మంగళసూత్రం కట్టేటంత వరకు కూడా భార్య తలకాయ ఉంచుకొని ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత భార్య పరిస్థితి ఏమిటా అంటే తలకాయ ఎత్తుతుంది. తలకాయ ఎత్తుతుందంటే ఆమె తప్పుగా అనకూడదు. కుటుంబ వ్యవస్థని బాగు చేయటానికి, మంచిగా ఉండటానికి చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. సింహరాశికి 5 ఆదాయం 5 ఖర్చు, చాలా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. తప్పనిసరిగా
మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మా చేత జాతకం చెప్పబడుతుంది. దానికి తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకొని దాని యొక్క దోషాలు ఏమున్నాయో అవి పోవటానికి కూడా దానికి తగిన పూజలు చేయడం మా వల్ల జరుగుతుంది. ఇటువంటిది చేసుకుంటే నీకు ఎంతైనా మంచిది. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోః కంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే జయాజిదం నం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ కామినౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికా చర్చితౌ శ్రీదౌతౌ శుభదం పతిహ భవతాం శ్రీజానకీ రాఘవౌ. 2026వ సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరూ కూడా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే